ఎవరది? ఎవరు? నిన్నే. ఏం జరిగింది? క్యాషియర్ వచ్చి పెట్రోల్ చదువు తీసుకెళ్ళాడు. అంత పనికొచ్చేమన్నాయి పెట్లో? అన్నీ ఉన్నాయి. జోగేందర్ అమ్మాయికి రాసిన ఉత్తరం కవరు కనిపించడం లేదు. ప్రత్యేకంగా అదే పట్టుకెళ్ళాడంటే అందులో ఏదో మనకు తెలియని రహస్యం ఉండి తీరాలి. మరి ఆలోచిస్తారెందుకు? వెళ్ళి తని తీసుకురండి. ఇలాంటివి దండంతో జరిగేవి కాదు. స్నేహంతో నమ్మకంతో చక్కబెట్టాలి. ఆ పని నువ్వే చేయాలి. నేనా? అవును. మోసాన్ని మోసంతోనే చేయించాలి. వెళ్ళు. సరే. హలో, ఎవరు మాట్లాడేది? శేషగిరావు గారా? హలో శేషు, గుడ్ ఈవినింగ్. నేను సరోజిని. ఏం లేదు, నీతో చాలా అర్జెంట్గా మాట్లాడాలి. ఓసారి వస్తావా? అదే మనం కలుసుకుంటూ ఉండేవాళ్ళం మంటపం. అక్కడికి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటి అమ్మాయి గారు ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు. ఏముంది, అబ్బాయి గారు కంటికి కనిపించారని. కనిపిస్తేనే ఇంత హుషారైతే మరి ఎక్స్క్యూజ్ మీ, త్వరగా ఇంటికి వెళ్ళాలి. పునర్దర్శనం కాలాలో. టాటా. మీరా? శేషగిరి అనుకుని హడిలిపోయాను. పర్వాలేదు. ఇంతకాలం పావును తాడు అనుకున్నావు, ఇప్పుడు తాడును పావు అనుకుంటున్నావు. ఏది చూడేం రాశాడు? మోసగించాలనుకుంటే నువ్వే మోసపోతావు. కర్రే పావై కాటు వేస్తుంది, జాగ్రత్త. ఎంత మోసం! రాస్కెల్, నీ ఉద్దేశం తెలుసుకుని నిన్ను మోసం చేశాడు. నేను పావై కాటేస్తారట. వేస్తాను, ఖచ్చితంగా నిన్ను కాటేసి తీరుతాను. నువ్వు ఇంటికి పద. అవసరమైతే నాకు అక్కడికి ఫోన్ చేయి. డార్లింగ్, ఈ పెట్టెలో ఉన్న జేబు గడియారం లోపల 25 లక్షలు ఖరీదు చేసే వజ్రాలున్నాయి. మై గాడ్, లక్కీ ఛాన్స్. నేను వచ్చే వరకు వీటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. నీ జోగీందర్. ఈ జేబు గడియారం మేడ మీద గదిలో జోగీందర్ పెట్టెలో ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఎంతసేపు అయినా కాచు కూర్చుని ఎవరికీ తెలియకుండా ఎలాగైనా సరే దాన్ని పట్టుకొస్తాను. అంతవరకు నీ జాగ్రత్తలో ఉండు. ఆల్ రైట్. అదే అదే దేవుగడియా. జేబు గడియారం ఏది? ఆ గడిపోడు లాక్కున్నాడమ్మా. పోతే పోయింది, పేడ గడిపోయింది. పాడు గడియారం. పాడుది ఉండక కొత్త గడియారం అది. కొత్తదా? అవును. మరి ఆ పాత ఏం చేసావు? పాత అమ్మేసి కొత్తది కొన్నాను. కొంప తీసా మావయ్య. ఎక్కడ, ఏ షాప్ లో? అదే మెయిన్ బజార్ లో రమేష్ అండ్ కంపెనీ లేదు, సెకండ్ హ్యాండ్ వాచ్ కంపెనీ. అందులో అందులో ఏమైనా క్లూ ఉందా? క్లూ ఏమిటి మావయ్య? అందులో 25 లక్షల రూపాయల వజ్రాలు ఉన్నాయి. 25 లక్షలే? అపశకునం కాదు, నీ ముఖం కాదు. ఎందుకన్నా మంచి దొడిదాన్ని పదండి. ఓ అక్క బ్రెయిన్ షార్ప్.
గొలుసు ఎక్కడ? ఎందుకు? ఆ పాత గడియారం కావాలి. అదేం చేశాడు? ఎక్కడి? తెలీదు. సరే, సరోజ ఎక్కడ? తెలీదు. తెలీదు? చెప్తారా లేదా? చెబుతాను. మెయిన్ బజార్లో రమేష్ వచ్చినప్పుడు లేదు, అక్కడే అమ్మేశాడు. అత్త ఎవరికి వెళ్ళారు వాళ్ళిద్దరు. బాబు చూడు, నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళిద్దరిని ఏం చేయకు. నేను నీకు ఇచ్చిన పాత గడియారం ఏది? ఇదిగో, నేను నీకు ఇచ్చిన పాత గడియారం ఏదయ్యా? పాత గడియారం నేను ఇచ్చాను నీకు. అది అదే పనికిరాని గడియారం మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అదంతా తర్వాత చెప్తాం గానీ ముందు ఎక్కడ పెట్టారో చూడండి. చూడండి. ఇందులో ఉందేమో చూడండి. అందులో ఏముంది? ఏం లేదు. ఇదిగో, నువ్వు దానికి ఖరీదు కట్టి 10 రూపాయలు తగ్గించుకున్నావుగా, ఇదిగో 10 రూపాయలు తీసుకో. ఇంకా నయ్యం తెలిసి చూడలేదు. అదే అది దాన్ని అమ్మిన అబ్బాయిను ఇంకొక అమ్మాయి వచ్చి ఇప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఏమిటో పిలిపించి ఆ తిరగని గడియారం చుట్టూ వీళ్ళంతా తిరుగుతున్నారు. హలో, రాజుగారేనా? నేను సరోజిని. ఆ డబ్బు దొరికింది. జోగిందర్ పాత జేబు గడియారంలో వజ్రాలుగా మార్చి పెట్టున్నాయి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి. నేను ఇంట్లో లేను, పబ్లిక్ టెలిఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే. నేను ఇక్కడే జోబు గడియారమా? కంగారు పడతా, జోబు గడియారు జోబులు ఉంటుంది. చాలే అదేనండి. ఆ గడియారం నాకు ఇచ్చాయి. నేను ఇవ్వను, నువ్వు దొంగవి. నా మాట విను. గడియారంతో రాజు దగ్గరికి వెళ్ళావంటే వాడు నేను చంపేస్తాడు. సరోజా, సరోజా, ఇక్కడున్నాను. ఇటు ఇటు. సరు, ఆగు. వచ్చేయ్, వెనక్కి వచ్చేయ్. ముందుకు వెళితే వాడు నిన్ను చంపేస్తాడు. సరు, ఆగొద్దు. ఆగితే చంపేస్తాడు. వచ్చేయ్. రాజు, అడుగు ముందుకు వేశావో నీ ప్రాణాలు దక్కవు. శేషు,
నువ్వు ఇంకా నన్ను మొండిగా వెంటాడావంటే నా డెన్లో ఉన్న మీ అన్న వదిన నీకు దక్కరు. ఓహో, వాళ్ళని నిర్బంధించింది నువ్వేనన్నమాట. అయితే నరహరి ఇంట్లో చేరి ఆయన్ని చంపింది కూడా నువ్వే కదూ? అవును, నరహరినే కాదు, నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపాను, చంపుతాను. మర్యాదగా గడియారం ఇచ్చేయమా, లేదా నరహరి చావుతో ప్రారంభమైన కథ మీ ఇద్దరి చావుతో సమాప్తమవుతుంది. ఏడిచావు, నేటితో నీ నాటకం సమాప్తమవుతుంది. శేషు ఆగు, నా కోసం మీరు బలి కావద్దు. నేనేమైనా పర్వాలేదు, ముందు మీ అన్నని వదిని కాపాడు. వెళ్ళు ప్లీజ్. విన్నావా, మంచి సలహా ఇచ్చింది. సరోజ మాట విని వెళ్ళిపో. నీ ప్రాణాలు తీసిగా నేను వెళ్ళను. శేషు జాగ్రత్త, మరొకసారి పేల్చావా దాని ప్రాణాలు దక్కవు. సరు, ఆఖరిసారిగా చెబుతున్నాను, 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఆ గడియారం తెచ్చు, లేదా నీ ప్రాణాలు దక్కవు. 1 2 3 4 5 6 7 8 9. రాజు ఆగు. సరు, ఇచ్చేయి ఇచ్చేయి. ఆగు, ఎక్కడికి పోతావు? వాడి పన్నాగం నాకు తెలియదు అనుకున్నావా? శేషు, ఆ రివాల్వర్ ఇచ్చేయి, లేకపోతే దీని ప్రాణాలు. శేషు, శత్రుశేషం మిగలకూడదు. నేను నిజాలు తెలుసుకోలేని మూర్ఖురాలి. ఇంతకాలం నువ్వే హంతకుడు అనుకుని నీ ప్రేమను అపార్థం చేసుకున్నాను. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నాం. పోదాం పద. మరి వజ్రాలు ప్రభుత్వానికి ఇవ్వద్దు. ప్రభుత్వానికా? ఆలోచిద్దాం పద.